నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాజీవ్ గృహకల్ప సముదాయంలో పోలీసు అధికారుల కార్డన్ సెర్చ్, 60 ద్విచక్ర వాహనాలు సీజ్, డీఎస్పీ జనార్దన్ రావు. ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వైభవంగా దుర్గమ్మ తిరునాళ్లు. రాజముద్రతో రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ, కూటమి ప్రభుత్వ ఘనత. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. మాదక ద్రవ్య రహిత తెనాలి లక్ష్యంగా ఉమ్మడిగా కృషి చేస్తున్నామని, గంజాయిని ప్రోత్సహించేవారిని ఉపేక్షించేది లేదని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు కార్డన్ సెర్చ్ సందర్భంగా హెచ్చరించారు. పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఎం కాలనీ రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కాలనీకి చేరుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐలు సిబ్బంది కాలనీలో భారీగా మోహరించి విస్తృతంగా సోదాలు చేపట్టారు. అనుమానితులను విచారించి వారి వివరాలు తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని 60 మోటార్ బైకులు, 5 ఆటోలు సీజ్ చేశారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా గంజాయికి దూరంగా ఉంటామంటూ కాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత తెనాలి కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నామని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేదని హెచ్చరించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియచేయాలని కోరారు. ఇటువంటి ఆకస్మిక తనిఖీలు విస్తృతంగా కొనసాగిస్తామన్నారు. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ముఖ్యంగా ఈ కాలనీలో ఈ గంజాయి కానీ ఇతర అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నాయని వెరిఫై చేసి ప్రతి అపార్ట్మెంట్ను చెక్ చేసి ఎవరైనా క్రిమినల్స్ కానీ ఎవరైనా షెల్టర్ తీసుకున్నారని కూడా చెక్ చేసాం. దీంట్లో భాగంగా ఈ కాలనీ నుంచి 60 బైకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ బైకుల యొక్క రికార్డు వెరిఫై చేసి అవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి సక్రమంగా ఉన్న వాటిని రిలీజ్ చేస్తాం, లేని వాటిని ఆర్టీఐకి పంపించడం జరుగుతూ ఉంది. తెనాలిలో ఉన్న పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గంజాయికి సంబంధించి ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పట్టణ సిఐకి కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్తే మీరు ఇచ్చిన సమాచారం సీక్రెట్గా ఉంటారు. మేము తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడానికి ఒక సంకల్పం అనే ప్రోగ్రాం మా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు దీన్ని డిజైన్ చేశారు. దీనికి మీ అందరి సపోర్టు ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా తెనాలిని శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తామని మనవి చేసుకుంటున్నాం. కొత్త వయసులో యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల జీవితాల్లో నాశనం చేయటం, తల్లిదండ్రుల మీద తిరగబడే విధంగా, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా, ఇంట్లో ఉన్నటువంటి సొమ్ములు మొత్తం లోటీ చేసుకుపోయి దొంగతనాలు చేసుకొని, అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మెల్ల నుంచి చైన్లు లేకపోయి, అంటే ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా పుట్టి చివరికి తను అంతం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా కకావికలం చేసేటువంటి పరిస్థితి గంజాయి వల్ల ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని మీ అందరికీ కూడా తెలియపరిచి, గంజాయి అనేది ఎట్టి పరిస్థితులు కూడా మీ ఏరియాలో లేకుండా పోలీసు వారి సహకారంతో క్లీన్ చేసి మీకు మీ ఏరియానంతా కూడా శుద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ఎస్పీ గారు వకుల్ జిందాల్ సార్ గారు ఆ ప్రోగ్రామ్ ని రూపకల్పన చేసి, గుంటూరు జిల్లాలో ఎక్కడ ఈ మధ్య ఉన్నారా మీరు? గంజాయి అనేది ఎక్కడ కూడా లేదు. గతంలో విన్నారు కదా, ఈ మధ్య ఎక్కడన్నా గంజాయి అనే పేరు వినిపిస్తుందా? ఎక్కడన్నా మీ ఏరియాలో ఉందా? అంతకుముందు ఉన్నారుగా, ఇప్పుడు ఉన్నారా మీ ఏరియాలో గంజాయి అమ్మేవాళ్ళు అని? సో అలానే మీరు ఈరోజు మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు ఇంకోసారి రివ్యూ చేసుకొని, ఎవరైనా మీ బ్లాక్లో ఎక్కడైనా కానీ గంజాయి తేటాలు అమ్మటాలు, లేదా ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు పిల్లలకి ఇవ్వటాలు, లేదా గంజాయి తాగిన లక్షణాలు మీ అందరూ తెలిసే కదా, అలాంటి వాడు ఎవరైనా ఉంటే మాకు చెప్తే వాడికి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, వాడుతున్నారా లేదా, అది నిజంగా గంజాయి కదా, లేదా తాగిన మైకంలో ఏమన్నా అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దుర్గమ్మ తల్లి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రధాన అయ్యప్ప దేవాలయం వేదికగా శ్రీ దుర్గమ్మ తల్లి తిరునాళ్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆవాల గోపాలని అలరించాయి.
స్థానిక బాలాజీరావుపేట కటేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దుర్గమ్మ తల్లి తిరునాళ్లను కనుల పండుగ విశేష ఆధ్యాత్మిక సేవలతో నిర్వహించారు. పసుపు గౌరి అలంకార పూజలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లి మహిళా బృందం కుంకుమార్చనలు, కోలాట భజనలు, చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. అన్న సంతర్పణ సేవలను ఏర్పాటు చేశారు. భక్తులను అలరించే తీరుగా ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవలతో దుర్గమ్మ తిరునాళ్లు ప్రాధాన్యత చాటుకున్నాయి. ఆలయ వ్యవస్థాపక అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి మాట్లాడుతూ సర్వజనం హితం కోరుతూ దుర్గమ్మ తిరునాళ్లను పాల్గొన్న పౌర్ణమి గడియలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గమ్మ తల్లి మహిళా మండలి అధ్యక్షులు నాగలక్ష్మి తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో వేంచేస్తున్న అమ్మవారికి విశేష అలంకరణ, విశేషమైన కార్యక్రమాలతో అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి, పసుపుగోరి అమ్మవారిని దర్శించి చల్లని చూపులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి విశేషమైన సంతర్పణ మహోత్సవ కార్యక్రమం, 10,000 మంది సరిపడా సంతర్పణ కార్యక్రమం, భరతనాట్య కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, దేవస్థాన మహిళా మండలి వారి లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా దేవస్థాన దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులందరూ కూడా చక్కగా పూనుకొని ఈ యొక్క 21వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం చక్కగా చేస్తున్నారు. ఈరోజు రాత్రికి గొప్ప బ్రహ్మాండమైన హరిశ్చంద్ర నాటకం డివి సుబ్బారావు గారి బృందం వారిచే నాటక కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా చూసుకొని అమ్మవారి దివ్యానుగ్రహం, శ్రీవారి బ్రహ్మోత్సవ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అన్నీ కూడా పరమాత్మ అనుగ్రహంతో అందరూ కూడా సర్వేజన సుఖనోభవంతు, అందరూ బాగుండాలి, విశేష మహాయోగంతో ఉండాలి, లోకా సమస్త సుఖనోభవంతుల ఉద్దేశంతో ఈ కార్యక్రమం దుర్గమ్మ తల్లి మహిళా మండలి వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి అందరినీ కూడా అమ్మవారు ఎల్లప్పుడూ కూడా కాపాడాలని కోరుకుంటూ దుర్గా భవానీ మాతకు జై. మేము దుర్గమ్మ తల్లి మహిళా మండలి స్థాపించి కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అయింది. ఆ వార్షికోత్సవం కూడా మేము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే మా సభ్యులు నిత్యం మాకు ఎప్పుడు ప్రతి కార్యక్రమాల్లోనూ సహకరిస్తూనే ఉంటారు. నెలకి 20 మంది సభ్యులు, 60 మంది సభ్యుల్ని చేర్చుకొని గుడికి ఏదో ఒక విధంగా ఏదో కార్యక్రమానికి ఖచ్చితంగా సహాయపడుతున్నారు. వారందరినీ అమ్మవారు వెళ్ళవేళ్ళ కాపాడాలని కోరుకుంటున్నాం. రైతులకు రాజ్యముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ఎలవరి గ్రామంలో సోమవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ ఫోటోలతో పాస్ పుస్తకాలు, పొలాల సర్వే రాళ్లు వేసుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే తప్పిదాలతో రైతులు అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు ఫోటోతో పాటు రాజ్యముద్ర ఉన్న పాస్ పుస్తకాలు అందజేస్తుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే పొలం యజమాని వివరాలు, రైతు ఫోటో వస్తుందన్నారు. అనంతరం అమర్తలూరు మండలంలోని 1441 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అనారోగ్య కారణాల వల్ల బాధపడుతూ సొంతగా వైద్యం చేయించుకున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు CMR చెక్కులను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. అమర్తలూరు మండలానికి చెందిన పలువురికి CMR చెక్కులు పంపిణీ చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు పార్టీలకు, కులాలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, ఎల్లవర్తి బ్రహ్మానందం, కొత్తపల్లి మాథ్యూస్, రాధాకృష్ణమూర్తి, సుంకర హరికృష్ణ, అయ్యమల ప్రమోద్, కొడాలి నాగయ్య, నార్ల శ్రీను, తహసీల్దార్ నెహ్రూ, ఎంపీడీఓ శేషమంబ, VRO వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల యొక్క ఆస్తులు, మీకున్నటువంటి భూములు, ఇతర ఆస్తులన్నీ కూడా పథకం ప్రకారం కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఇలా పొలాలు, స్థలాలు ఏమన్నా ఉన్నాయి, రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో హద్దురాళ్ళు వేశాడు. ఎవడన్నా రాయి మీద ఫోటోలు వేసుకొని హద్దులు నిర్ణయించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి అనేవాడు వస్తాడు, పోతాడు. ప్రజలు ఎన్నుకుంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తారు. అంతేగాని ప్రజాస్వామ్యంలో అది శాశ్వతమైన పదవి కాదు.
కానీ అతను మాత్రం ఆయన ఫోటోలు మీ ఆస్తులు మీ భూములు హద్దుల్లో ఆయన ఫోటోలు ఉండాలని చెప్పి ఆయన తలంచాడు. ఆ దిశగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ ఫోటోలకి రాళ్ళకి. పెద్ద ఫోటో ఆయన తీసుకున్నాడు. మేము చేసాం పాస్బుక్లు, రాజముద్ర, ప్రభుత్వ ముద్ర. ఇది శాశ్వతం, మీ హక్కు, మీ ఆస్తి. ఇది ఇక ఎమ్మెల్యేదో ఎంపీదో ముఖ్యమంత్రిదో 25 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఈ బుక్ మీ ఆస్తి మీ ఇంట్లో ఉంటుంది, మీ బీరువాలో. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ముఖ్యమంత్రులు ఆ రోజుకు ఉంటారు కదా. సో దీని మీద వాళ్ళ ఫోటోలు వేయాల్సిన అవసరం ఏముంది? ఇక చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో మీకు అందిస్తామన్నాడు. ఈ రాజముద్ర ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. ఏమవసరం? మీ ఆస్తుల మీద ఆయన ఫోటో వేసుకొని మీరు బీరువాల్లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యంలో అందరూ ఆయన మనుషులు, ఆయన పార్టీ వాళ్ళు ఉంటారు. ఆయన ఫోటో చూడటం ఇష్టం లేని నా ఫోటో వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన ఫోటో నా దగ్గర నా ఆస్తి మీద ఎందుకు ఉండాలి? ఆ విధంగా తప్పులు తనకైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి గ్రామాల్లో ఏదన్నా ఆస్తి తగాదలు, భూ వివాదాలు వస్తే పరిష్కరించుకోవడానికి ఇప్పుడు తహసీల్దార్ దగ్గరకో, పోలీస్ స్టేషన్కో, కోర్టుకో పోతాం. అవన్నీ తీసేశాడు. ఆయన నిర్ణయిస్తాడు ఎవడో ఆ గ్రామంలో. ఆ పెద్ద మనిషి చెప్తే సరిపోద్ది అన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురాబోయాడు. అంటే వాళ్ళ కాని వ్యక్తులు ఎవడన్నా ఉంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ స్థలాలన్నీ కూడా కబ్జా చేసుకోవడానికి అవసరమైనటువంటి చట్టాన్ని ఆ రోజు తీసుకురాబోయాడు. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. అందుకే చెప్పారు 164 సీట్లు మాకు వచ్చిన దానిలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు, ఈయన తీసుకొచ్చినట్టు ఈయన ఫోటోలు వేసుకొని వేసినటువంటి హద్దురాళ్లు, ఈయన ఫోటోలతో తయారు చేసిన పాస్బుక్లు కూడా ప్రధాన కారణం అని. ఈరోజు వాటన్నింటినీ అడ్డంకులన్నీ అధిగమించి తొలగించి మీకు రీసర్వే జరిపి మీ ఆస్తులు మీకు హద్దులు నిర్ణయించి ఈ పాస్బుక్లు పక్కాగా ప్రభుత్వ ఎంబలంతో రాజముద్రతో మీకు అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా తహసీల్దార్లు కానీ ఇతర రెవెన్యూ అధికారులు కానీ ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. గతంలో రీసర్వే జరిగి ఉన్నా అవి యాజిటీజ్గా ఇవ్వద్దు, మళ్ళా చెక్ చేయండి, ఏమీ లోపాలు లేకుండానే పాస్బుక్లు ఇచ్చేటప్పుడు లోపాలు అనేవి ఏమైనా ఉంటే సవరించి మీకు అందించమని. ఎందుకంటే చాలా చోట్ల చూస్తా ఉన్నాం, నీది ఒక పొలంలో 10 సెంట్లు అవతలాడికి అవతలాడిది మీకు పడతా ఉంది. మళ్ళీ దాన్ని మార్చడానికి మళ్ళీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకి అనవసరమైన ఇబ్బందులు కొని తీసుకురాకూడదు. గతంలో కూడా చిన్న పని విఆర్ఓ విఆర్ఏ చేసే పనులు తహసీల్దార్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా మరి ఈ మండలంలో ఈరోజు 3 గ్రామాలు ఇప్పుడు ఇస్తున్నామని చెప్పాం. ఇంకా గోవాడ, అమర్తూరు ఒకసారి రీసర్వే జరిగింది, మళ్ళీ చెక్ చేస్తా ఉన్నారు అవన్నీ. ఇంకా మిగిలిన గ్రామాలు కూడా పేపర్రు, మోపర్రు గ్రామాలు ఇప్పుడు రీసర్వే జరుగుతూ ఉంది. ఈ 2 గోవాడ, అమర్తూరు జరిగి ఉంది. వాటిల్లో మరి ఏ కరెక్షన్స్ అన్ని కూడా సరిచేస్తా ఉన్నారు. పేపర్లు, మోపర్రు ఏమో జరుగుతూ ఉంది. పెదపూడి కంప్లీట్ అయిపోయి పాస్బుక్లు రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన గ్రామాలు కూడా త్వరలోనే ఈ రీసర్వే అంతా నిర్వహించి మీకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా అందజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, డివిజన్ రెవెన్యూ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఒక అర్జీ వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ అధికారి శ్రీధర్బాబు గ్రీవెన్స్ నిర్వహించగా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ విభాగానికి ఒక అర్జీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ కమిటీ ప్రకటించింది. స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టు సమావేశంలో చలో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పి సాయి కుమార్, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యాంసాగర్లు మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన సుమారు 11 ప్రధాన డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జర్నలిస్టుల సొంత ఎన్నికలు నెరవేరలేదని, ఇళ్ల స్థలాలు కేటాయింపులో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధంగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మీడియా హక్కుల పరిరక్షణకు ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, కార్పొరేట్ సంస్థల ద్వారా జర్నలిస్టులకు ఉచిత విద్య, వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి కుటుంబాల భద్రత, సంక్షేమం కోసం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దశల వారీగా ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులకు వినతి పత్రాలు అందజేశామని, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న ఈ తరుణంలో మరోసారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 4న ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించి
అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం జరగనున్న సభకి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుస పార్థసారథి, కార్మిక శాఖ మంత్రి వాసుదేవ్ సుభాష్ ను ఆహ్వానించినట్టు తెలిపారు. మంత్రుల సమక్షంలో జర్నలిస్టు సమస్యలను వివరించి పరిష్కారం కోరనున్నట్లు పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు అందరూ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర సభ్యులు కనపర్తి రత్నాకర్, కార్యదర్శి అచ్యుత సాంబశివరావు, ఏపీ బీజేఈ అధ్యక్షుడు బి సువర్ణబాబు, శేషం ప్రదీప్, సభ్యులు చల్లారవి, వేముల రాజేష్, జి తిరుపతిరావు, ఎన్జే శామ్యూల్, తెనాలి సభ్యులు గురిందపల్లి ప్రభాకరరావు, మాలేపట్టి తిరుమలేశ్వరరావు, విష్ణుమలుకుల లక్ష్మణరావు, శ్రీరామ సుభాష్, అత్తోడు సంజయ్, మోతుకూరు నాగ మల్లేశ్వరరావు, జవంగుల వెంకట సిద్ధార్థ, కోడేరు నాగరాజు, ప్రశాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపు మేరకు మార్చి 4వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్ర నాయకులు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి బలంగా నివేదించాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి, అన్ని మండలాల నుండి ఫెడరేషన్ సభ్యులందరూ చలో విజయవాడ కార్యక్రమానికి హాజరవబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమావేశాన్ని తెనాలి ఎన్జిఓస్లో నిర్వహించుకున్నాం. గుంటూరు నుండి వచ్చినటువంటి ఫెడరేషన్ సభ్యులు, తెనాలి డివిజన్లో ఉన్నటువంటి ఫెడరేషన్ సభ్యులు కూడా ఇక్కడ అందరం సమావేశమయ్యాం. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్నపాటి చర్చలు పెట్టుకున్నాం. ఈ చర్చల్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలానే రేపు విజయవాడలో నిర్వహించనున్న ధర్నా ర్యాలీతో పాటు ఏదైతే ప్రభుత్వ మంత్రివర్యులు ఉన్నారో వారు ఆ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది. మంత్రుల దృష్టిలో ఈ సమస్యల్ని మనం చెప్పబోతా ఉన్నాం. ఇందుకు గాను ఈరోజు చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించుకున్నాం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు కొనసాగుతున్న క్రమంలో తెనాలి పట్టణంలోని నందులపేట 3-4 వార్డులో తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ ముఖ్య అతిథిగాను, జిల్లా పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ఆత్మీయ అతిథిగాను విచ్చేసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నందులపేట 3-4 వార్డుల పరిధిలో తెనాలి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ ముఖ్య అతిథిగా, జిల్లా పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పుట్టి అన్వేష్, కొసరాజు సన్నీ, గవిని దినేష్, రావి కార్తిక్, వేమూరు గౌతమ్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి సంవత్సరం అనేక సందర్భాల్లో ఈ ఇఫ్తార్ విందులు అనేది మనం పెట్టుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ, సాంప్రదాయం. అన్ని మతాలని గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో అందరినీ గౌరవించాలి, ప్రేమించాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా పరమత సహనం, సర్వమతాలకు కూడా గౌరవించే పార్టీ. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలుగు యువత నేతృత్వంలో శ్రీధర్ గారు, అదేవిధంగా మిత్ర మండలి అన్వేష్, సన్నీ, దుర్గా, మున్నా, శుభాని, ఇట్లా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అందరూ మనల్ని పొందేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ మాసం అనేది అందరి పండగలాగా ఈ పట్టణంలో చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పెద్ద మసీదుకి 1 లక్ష రూపాయలు ఇస్తాం పార్టీ తరఫున. మదర్సాకి కూడా అదేవిధంగా 25,000 రూపాయలు ఇస్తూ ఉంటాం. దాదాపు ఈ కార్యక్రమం 2008 నుంచి 9 నుంచి దాదాపు 16 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మరలా ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరగటం వల్ల మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదం లేకుండా పార్టీ పరంగా అందరినీ గౌరవించుకుంటూ అందరినీ కలిసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.
విద్యార్థుల శ్రేయస్సు కోరి పాఠశాల అభివృద్ధి పనుల కోసం దాతలు ముందుకొచ్చి చేయూత అందించడం అభినందనీయమని ఎంఈఓ కె రమేష్ బాబు అన్నారు. అమర్తూరు మండలం గోవాడ గ్రామంలోని మండల పరిషత్ బిఎఫ్ఎస్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా మిగిలిన పనులను గ్రామానికి చెందిన అనంత్ టెక్నాలజీస్ నిర్వాహకులు పావులూరు సుబ్బారావు 1,40,000 రూపాయల ఆర్థిక సాయంతో చేపట్టిన ప్రహరీ గోడ గదులకు సీలింగ్, మెయిన్ గేట్ వంటి అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాలలో మౌలిక వసతుల రూపకల్పనకు సహకరించిన దాతలకు సన్మాన కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు పర్యవేక్షణలో దాత పావులూరు సుబ్బారావు గ్రామస్తుల శ్రేయస్సు కోరి 12 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో గ్రామంలో 50 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారని, కంటి వైద్య శిబిరం నిర్వహించి 50 మందికి కంటి శుక్ల ఆపరేషన్లు, 190 మందికి ఉచితంగా కళ్ళజోలు పంపిణీ చేసినట్లు ఆయన సేవలను కొనియాడారు. మన ఊరు మనబడి అనే సిద్ధాంతంతో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మండ విజయలక్ష్మి, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ జి దివ్య, వైస్ చైర్మన్ ఎన్ శిరీష, పాఠశాల హెచ్ఎం డి నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎం కొత్తపల్లి రజనీకుమారి, పావులూరి అమ్మాయి చౌదరి, రంగారావు, బ్యాంక్ మేనేజర్ చక్రపాణి, జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చూడండి, పావులూరు సుబ్బారావు గారు బాగా సంపాదించి హైదరాబాద్లో ఉన్నారు. వారు ప్రత్యేకంగా ఈ గ్రామాలకే ఐకాన్ పెట్టించారు. మరి దాంట్లో 150 మంది, దాదాపుగా 190 మంది కలజోళ్ళు ఇవ్వడం కానీ 50-60 మందికి మరి శుక్లాలు తీర్చడం జరిగింది. అది సుమారు 1,00,000 ఖర్చు అయింది. డబ్బులు ఇవ్వటం కాదు, చాకరీ చేయటం. మరలా ఈ గ్రామం మొత్తం అన్ని చోట్ల మరి సోలార్ లైట్లు 12 లక్షలు పెట్టి, అంటే కరెంటు కాలకుండా పంచాయతీకి చేయటం, అటు తాళ చెరువు దగ్గర కానీ, అటు గోవాడ గుడి దగ్గర కానీ, డొంకల దగ్గర కానీ మరి సోలార్తో మరి ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేకుండా 12 లక్షలతో సుబ్బారావు గారు ఇస్తే అన్ని ఏర్పాటు చేశారు. మరలా ఇప్పుడు దీనికి 1,40,000 పెట్టి మరి స్కూల్కి మరి గేట్లు పెట్టడం, ప్రహరీ గోడ, అట్లా సీలింగ్ చేపించడం ఇవన్నీ చేశారు. మరి అటువంటి అప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ బాగా చేస్తున్నారంటే ఇస్తుంటారు. మరి తల్లిదండ్రులైన మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలతో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతకుముందు చూసినట్లయితే ఈ యొక్క మండలంలో మేము ఎక్కడి నుంచో వేరే స్కూల్ నుంచి తీసుకురాకుండానే సరిపోయిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. మోడల్ స్కూల్ పెడతానికి, మోడల్ స్కూల్ పెట్టాలంటే 5 టీచర్లు ఉంటారని మోడల్ స్కూల్ పెట్టాలి. మోడల్ స్కూల్ పెట్టాలంటే పిల్లలు ఉండాలి. మనం పుడుతూ తల్లి గుడిలో ఉంటాం, తర్వాత మళ్ళీ మాస్టర్ బడిలో ఉంటాం, చనిపోయే ముందు మళ్ళీ గుడిలోకి వెళ్తాం. అవునా? గుడి ఏదైనా అని, చర్చ్ అవని, మసీద్ అవని, టెంపుల్ అవని, ఏదైనా. సో ఈ మూటితో గుణవాడం ఉంది. జీవితంలో మాస్టర్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక సహకారం అందిస్తూ ఉంటారు. మన వంతుగా మన సహాయం చేస్తూ, సార్ చెప్పినట్టుగా పరిసరాలని ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మన వంతు సహాయాన్ని, మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకున్నాము, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, అందరి సహాయ సహకారాలతో స్వచ్ఛంగా ముందుకెళ్దాం అని చెప్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజీవ్ గృహకల్ప సముదాయంలో పోలీసు అధికారుల కార్డన్ సెర్చ్, 60 ద్విచక్ర వాహనాలు సీజ్, డీఎస్పీ జనార్దన్ రావు. ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వైభవంగా దుర్గమ్మ తిరునాళ్లు. రాజముద్రతో రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ, కూటమి ప్రభుత్వ ఘనత, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.